మా ఆయన ప్రతి ఆదివారం వండిందే వండుతున్నావు అమ్మే నువ్వు అని చెప్పేసినాడు. అలిగి కూర్చునేస్తాడేమో అని చెప్పనేసి సరే నీకు ఇష్టమైంది ఏమంటే మేక తలకాయ తెచ్చేసినాడు. దాంతో కమ్మగా పులుసు చేసి పెట్టేయి అని ఆర్డర్ ఇచ్చినాడు అనమాట. ఇంకా చేసేది ఏముందే వెరైటీగా టేస్టీగా చేసేద్దామని ఇలా చేశాను. మా పల్లెటూరు స్టైల్ ఎట్లా చేయాలి చూసేయండి. ఫస్ట్ మేక తలకాయని బాగా కడిగేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని. దాని తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు, అలాగే పసుపు, అలాగే 2 స్పూన్ల కారం వేసేసుకొని తగిన నీళ్లు పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. కుక్కర్లో అయితే ఒక 7-8 విజిల్కి బాగా ఉడికిపోతుంది. మనం కుక్కర్ యూస్ చేయం కాబట్టి నాన్ వెజ్కి దీన్ని దబర్లో ఉడకబెట్టేసుకుంటే ఒక అరగంట ఉడికిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో ఎర్రగడ్డలు, అలాగే టమోటాలు, అలాగే ధనియాలు కొంచెం, 4 లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు వేసేసుకొని తెల్లగడ్డ సగం వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేయాలా. ఈ పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే కూర గ్రేవీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మన మటన్ అయితే ఉడికిపోయి ఉంటుంది తలకాయ. దాని తర్వాత ఒక బాండిల్లో నూనె వేసేసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసి అందులో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేపేసుకున్నాక మనం రుబ్బెట్టుకున్నాం కదా ముందుగా ఆ పేస్ట్ కూడా వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. తర్వాత కారం కూడా మనకు తగినంత వేసుకోవాలా. ఈ కూరకి కారం ఎక్కువే పడుతుంది, అప్పుడే రుచి వస్తుంది అనమాట. తర్వాత ఉడకబెట్టుకున్నాం కదా మనం తలకాయ కూర, అది అందులో వేసేసి బాగా మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక సగం అంటే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని నీళ్ళు తీసుకొని ఆ ఎత్తి దాంట్లో పోసుకోవాలి చింతపండు నీళ్ళు. అప్పుడే టేస్టీగా ఉంటుంది తలకాయ కూర. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని నేను ఇంట్లోనే చేసుకునే మసాలా పొడి ఒకటి చూపించినాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దాన్ని ఎత్తి ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించి దించేయండి. ఎంత అలిగిన మొగుడైనా సరే దిగి రావాల్సింది దీని ముందర. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అబ్బా.